వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ వాక్య భాగంలో నుండి ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు, ప్రతి దైవజనుడు నేర్చుకోవాల్సిన 4 ప్రాముఖ్యమైన సత్యాలు అపోస్తలుడైన పౌలు తిమోతికి నేర్పించిన భాగంలో నుండి మనం గ్రహించాలి. ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగినది, అది ప్రయోజనకరమైంది అని ఆ వచనం ముగింపులో మనకు రాయబడతా ఉంది. ఏ విషయాల్లో ప్రయోజనకరమైంది అన్న మాటలు 4 మాటలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ మాస్టరీ. శిక్షణ చేయటము, నేర్పించటము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఉపదేశించుటకును అని రాయబడింది. ప్రతి లేఖనము దైవావేశం కలిగినది మనము ఉపదేశించటానికి, ఇతరులకు నేర్పించడానికి, ఇతరులకు బోధించటానికి అన్న మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనము దేవుని వాక్యము, ప్రతి లేఖనము మనకి ఏమని నేర్పిస్తుంది అని అంటే పరలోక మార్గాన్ని మనకి నేర్పిస్తూ ఉంది. ఉదాహరణకి ఒక కొత్త ఊరిలోనికి వెళ్ళినప్పుడు ఆ ఊరు యొక్క మ్యాప్ని మనం గమనించి, మ్యాప్ మన చేతిలో ఉంటే ఆ ఊరిలో ఏ స్థలాల్లో ఏమేమి ఉన్నాయి అన్న పట్టుత్వం మనకి దొరుకుతుంది. అలాగే దేవుని వాక్యం అనే ఈ మ్యాప్ పరలోకానికి చేరటానికి కావలసిన పట్టుని, ఆ విధమైన మార్గదర్శిని మనకు చూపిస్తుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ మిర్రర్. అద్దము లేదంటే ముఖదర్శిని అని అంటాం. ఇది కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే రెండో మాట ఖండించుటకును అని రాయబడింది. ఏమి ఖండించుటకు అని మనం ఆలోచన చేస్తే మనలో ఉన్న లోపాలన్నిటినీ, మనలో ఉన్న తప్పులన్నిటినీ, మనలో ఉన్న అవిధేయతలన్నిటినీ ఇది మన ఎదుట నిలవబడి అద్దము వలె మనల్ని ఖండించడానికి ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి మనం ఎక్స్రే రూమ్లోనికి వెళ్ళినప్పుడు శరీరం పైకి బాగానే ఉన్న పైన ఏమాత్రము ఎటువంటి కష్టము లేకపోయినా ఎక్స్రే తీసినప్పుడు లోపల ఉన్న ఎముకలు ఇరిగిపోయినట్లుగా మన జీవితాల్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఆధ్యాత్మిక విషయాల్లో కూడా బయటికి బాగానే కనిపిస్తున్నా మన హృదయాల్లో ఎక్కడైతే మన జీవితాలు విరిగిపోయినాయో పాపం వలన, అవిధేయత వలన, వాటిలన్నిటినీ వాక్యం అనే అర్థం మనకు చూపిస్తుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ మెండింగ్. మరమ్మత్తు చేసేది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తప్పు దిద్దుటకు అని రాయబడింది. కేవలము దేవుని వాక్యము తప్పులను చూపించడం మాత్రమే కాదు, కానీ ఆ తప్పుల్ని సరిచేసి మరలా మన జీవితాలను బాగు చేయగలదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఇంతకుముందు ఎక్స్రే రూమ్లోనికి వెళ్ళినప్పుడు ఎముకలు ఇరిగిపోయినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి, కానీ ఆ ఎముకలను సరిచేసి దాని చుట్టూ POP కట్టు వేస్తే ఆ కట్టు ఏం చేస్తుంది అని అంటే ఆ 2 ఎముకలు మరలా అతుక్కునేట్లుగా చేస్తూ ఉంది. దేవుని వాక్యం కూడా మన తప్పులను చూపించడం మాత్రమే కాదు, ఆ తప్పులన్నిటినీ సరిచేసి ఒక నూతనమైన వ్యక్తిగా మనల్ని బాగు చేయటానికి అది ఒక కట్టు వలె, ఒక ఔషధం వలె, ఒక ఆపరేషన్ సర్జరీ వలె కనిపిస్తుంది అన్న విషయాన్ని వాక్యం గురించి మనం ఆలోచన చేయాలి. ఫైనల్లీ మోల్డింగ్, మలిచేది. ఇది కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాక్యమును గురించి నీతి యందు శిక్షణ చేయుటకు అని రాయబడింది. ఈ మాటను కూడా కేవలము మనల్ని భూమి మీద వదిలేసేది కాదు, కానీ పరలోకం కొరకు నీతి యందు శిక్షణ చేయటానికి అది ప్రయోజనకరంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మన ఆధ్యాత్మిక జీవితాలన్నింటినీ చక్కగా ఒక శిల్పి ఎలాగైతే వాటిలన్నింటినీ నేర్పిస్తా ఉన్నాడో అలాగా మనలో కూడా నేర్పిస్తుంది, మలుస్తున్నాడు అన్న విషయాన్ని వాక్యం ద్వారా నేర్చుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, దైవజనుడు ఎలాగ ఉండాలో మీరు నేర్పించినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.